2 రోజులుగా మన ఛానల్లో కొత్త ముచ్చట్లు లేవు, వీడియోస్ లేవు. ఇంతకీ అక్క ఎక్కడ పోయింది అనుకుంటున్నారా? ఎక్కడా పోలేదు. ఎక్కడికి పోయినా మళ్ళీ మీ ముందుకి రావాల్సిందే కదా. 2 రోజుల నుండి చాలా బిజీ అయిపోయినా. ఇంకా నిన్ననైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. మీలో చాలా మందికి తెలిసే ఉంటది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంటే ఇంకా అజ్ఞాతవాసం వెళ్ళినట్టే కదా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంటది. అసలు యాప్స్ కూడా ఓపెన్ అవ్వవు, ఫోన్ కాల్స్ కూడా రావు పోవు. ఇంతకీ అంత అర్జెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, అర్జెంట్ ఏం లేదండి, అసలు ముచ్చడి చెప్పడమే మర్చిపోయినా మీతో. 10 days బ్యాక్ మా పెద్ద బాబు చనిపోయిండు. నిన్న పెద్ద కర్మ ఉండే అన్నమాట. అందుకనే పిల్లల్ని స్కూల్ కి పంపించేసి నేను మా ఆయన ఇద్దరము వెళ్ళినాము. మొన్న ఒక రోజు మొత్తం నాన్ స్టాప్ గా వర్షం పడ్డ సంగతి తెలిసిందే కదా. ఆ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి మత్తడి దూకుతున్నాయి. ఇది పొత్తూరు చొక్కరవపల్లి మధ్యలో ఉండే చిన్న వాగు. మొన్న వర్షం పడితే నిన్న మార్నింగ్ వరకు కూడా వాగు దాటరాలేదట, రాకపోకలే బంద్ అయినాయట. మేము వెళ్లేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి కొంచెం వరద తాకిడి తగ్గిపోయింది. మా ఊరు చుట్టూ వాగులు, చెరువులు ఉంటాయి. ఊరు మధ్యలో ఉంటది. ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు ముందు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యి అన్నట్టే ఉంటది మా ఊరి పరిస్థితి.